ఈ మణిపూర్లో సడన్గా సొంత బీజేపీ ముఖ్యమంత్రిని తీసేసి రాష్ట్రపతి పాలన పెట్టడం అనేది తీసుకుంటారు. ఇప్పుడు మణిపూర్లో వాళ్ళు తీవ్రమైన విభేదాలు ఎమ్మెల్యేల మధ్యలో క్రియేట్ చేశారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేల మధ్యలో కూడా క్రియేట్ చేశారు. కాన్సెన్సస్ లేని సందర్భంలో ఈరోజు విశ్వాస తీర్మానం మణిపూర్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెట్టాలని నిర్ణయించుకున్న వేళ ఎవరు ఎటు ఓటు వేస్తారో తెలియని సందర్భంలో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న మంచి నిర్ణయం. ఎందుకంటే అక్కడ కాన్సెన్సస్ కుదరడం అంత సులభం కాదు. కేవలం అంతర్గత శక్తులే కాకుండా బాహ్య శక్తులు కూడా ప్రతి ఒక్కళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, నడుస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఆ కాన్సెన్సస్ రాకుండా అడ్డుపడుతున్నారో వాళ్ళకు వచ్చే మద్దతు బయట నుంచి ఈరోజు ట్రంప్ కారణంగా తగ్గుతుంది. ఎప్పుడైతే అది తగ్గుతుందో ఆ తగ్గిన వేళ నెమ్మదిగా కాన్సెన్సస్ బిల్డ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడేదో మొండి పట్టుదలకు పోయి మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రిని పెట్టి నడిపిస్తాము అని అంటే గతంలో ఇందిరాగాంధీ చేసిన తప్పులే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయాల్సి వస్తుంది, మొండిగా చేయాల్సి వస్తుంది. అటువంటి తప్పులకి తావివ్వకుండా కొన్ని రోజులు అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్లో ఉంచుతూ ఈ కాన్సెన్సస్ బిల్డ్ చేయడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు సృష్టిస్తూ ముందుకు సాగితే రాష్ట్రపతి పాలన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తుకోవచ్చు. అసెంబ్లీ రద్దు జరగలేదు, అసెంబ్లీని రద్దు చేయలేదు. అసెంబ్లీని రద్దు చేయని వేళ ఏ రోజు మంచి పరిణామాలు వస్తే ఆ రోజు అప్పుడే కాన్సెన్సస్ క్రియేట్ అయితే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ దీనికి ముందే భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. మణిపూర్లో అప్పటి వరకు హోంశాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని గవర్నర్గా నియమించింది, ఏకే బల్లా హోంశాఖ కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి మణిపూర్ వ్యవహారాల మీద ఆయనకి పూర్తి పట్టు ఉంది, వ్యవస్థల మీద పట్టు ఉంది. అటువంటి వ్యక్తికి ఈరోజు అక్కడ గవర్నర్గా అధికారాలు అప్పచెప్పారు. అది కూడా ఒక మంచి వ్యూహాత్మక నిర్ణయమే. కాన్సెన్సస్ లేదు, జాతుల మధ్య కాన్సెన్సస్ లేదు, ప్రజల మధ్య కాన్సెన్సస్ లేదు, విద్వేషాలు బలవంతంగా రెచ్చగొట్టారు, మతాల పేరుతో జాతుల పేరుతో రెచ్చగొట్టారు. ఇవి చల్లారడానికి సమయం పడుతుంది. చల్లారడానికి ఏర్పడే పరిస్థితుల్ని సృష్టించగలిగిన వ్యక్తి ఈరోజు గవర్నర్గా ఉన్నాడు. ఎవరికైతే ఈ మొత్తం వ్యవహారం మీద అవగాహన ఉందో ఆయన్నే గవర్నర్గా అక్కడ నియమించడం జరిగింది. అందువల్ల ఇవన్నీ కూడా రాబోయే కొన్ని రోజుల్లో ఏదైతే మణిపూర్ అంశాన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయో ఆ అంశం త్వరలో సమసిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ సానుకూల పరిణామాలు. బాహ్య శక్తుల ప్రభావం తగ్గుతుంది, అంతర్గతంగా ఈరోజు కాన్సెన్సస్ బిల్డ్ చేసే అవకాశము దొరుకుతుంది. అక్కడ ఉన్న పరిస్థితుల్ని బాగా అవగాహన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పాలనలో ఇవి నడుస్తాయి. రాజకీయాలకి పెద్ద తావివ్వకుండా, ఎందుకంటే కింద స్థాయి రాజకీయాల కారణంగా కూడా ఇవన్నీ పెరుగుతాయి. సో రాజకీయాలకు ఈరోజు అక్కడ ఇది ఉండదు. వీటన్నిటి కారణంగా రాబోయే 6 నెలల్లోగా మణిపూర్ సమస్యకి పరిష్కారం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చర్చ కూడా డబ్బులు వస్తేనే చేస్తుంది. ఈరోజు డబ్బులు రావు, మీకు ఏం చేస్తారు? మీరు డబ్బులు రావు, బయట నుంచి మద్దతు ఉండదు, ఆయుధాలు రావు, ఏవి రావు. ఇంతవరకు మయన్మార్ నుంచి కూడా కొంత మద్దతు వచ్చే అవకాశం ఉండేది, ఇప్పుడు ఆ మద్దతు రాదు. ఏమీ రానప్పుడు మీరు లోపల కూర్చొని ఏం చేస్తారు? ఎవరి మద్దతుతో చేస్తారు? బంగ్లాదేశ్ నుంచి మీకు ఐఎస్ఐ మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. ఈరోజు బంగ్లాదేశ్లో ఐఎస్ఐని ఏం చేయాలనో తెలియని పరిస్థితి, వాళ్ళకే ఏం అర్థం కావట్లే ఈరోజు ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మణిపూరు నెమ్మదిగా దారికి వస్తుంది. మణిపూర్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, అది నెమ్మదిగా దారికి వస్తుంది. అందువల్ల మణిపూర్ గురించి ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పోవాలి, ఇంకోళ్ళు పోవాలి. ఎందుకు పోవాలి ప్రధానమంత్రి? పరిస్థితులు అన్నీ సానుకూల పడతాయి. సానుకూల పడింది, నువ్వు పోయొచ్చావు 4 సార్లు, ఏమైంది? ఇప్పుడు అక్కడ పరిస్థితుల్ని బయట నుంచి రెచ్చగొట్టబడుతున్నప్పుడు ముందు ఆ రెచ్చగొట్టే శక్తుల్ని దూరం చేస్తే పరిస్థితులు దానికి అవే సర్దుకుంటాయి. అది రాబోయే 6 నెలల్లో జరుగుతుందనేది ఒక కేంద్ర ప్రభుత్వ వ్యూహం. అలానే కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఈరోజు దానికి కూడా సానుకూలంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ సమస్య పరిష్కారం అవుతుంది.